హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెట్స్ మేక్ రవ్వ ఉప్మా. చాలా సింపుల్గా, బట్ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అది ఏంటో మధ్యలో మీరే చూస్తారు. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వైట్ రద్దాల్, బ్లాక్ రద్దాల్, ఇంకా రద్దాలు యాడ్ చేసుకున్నాము. ఇక్కడ గ్రీన్ చిల్లీస్, అల్లం, ఆనియన్స్, కరివేపాకు అండ్ 1 నిమ్మకాయని అలా సన్నగా తరిగి పెట్టుకున్నామండి. నిమ్మకాయని హాఫ్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్లోకి కరివేపాకు, ఆనియన్స్, అల్లం, ఇంకా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా కలుపుకోవాలండి. నిన్న మనం ఒక బ్యాటర్తో టిఫిన్ అనేది ఎంత సింపుల్గా చేసుకోవాలని ఒక రెసిపీ పెట్టామండి. ఛానల్లోనే ఉంది, ఒకసారి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఈ ఏగిన ఆనియన్స్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ కొంచెం పెసరపప్పు యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందామండి. బాయిల్ అయిన తర్వాత రవ్వ యాడ్ చేసుకుందాము. పెసరపప్పు యాడ్ చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ ఉప్మాలోకి మంచి టేస్ట్ అండ్ కమ్మదనాన్ని ఇస్తుంది. ఎప్పుడన్నా ఉప్మా ట్రై చేస్తుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తక్కువ టైంలో టేస్టీగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మరగనివ్వాలండి కొంచెం సేపు. అండ్ ఉప్మా తినని వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం రవ్వ యాడ్ చేసుకుందాము. 1 గ్లాస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ కాబట్టి ఇక్కడ 3 తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ రవ్వ తీసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రవ్వ వేసేసరికి ఏమైందంటే అయిపోయింది. అప్పుడు రియలైజ్ అయ్యాము. సో అందుకు దాన్ని రీప్లేస్ చేయడానికి మురుమురాలు వేసాము. మళ్ళీ వాటర్ క్వాంటిటీ ఎక్కువ అయితే జారుడుగా అయిపోయి టేస్ట్ అంత బాగోదు. సో దాన్ని బ్యాలెన్స్ చేద్దామని ఇక్కడ మురుమురాలు అయితే యాడ్ చేసాము. ఎప్పుడన్నా రవ్వ నిండుకుంటే ఒకసారి మురుమురాలు వేసి ట్రై చేయండి. ఎలా ఉంటుందో అనుకున్నామండి, కానీ చాలా బాగా వచ్చింది. మురుమురాలు వేసినట్టే తెలియలేదు. మొత్తం అందులో కలిసేసరికి నార్మల్ రవ్వ ఉప్మా తిన్నట్టే ఉంది. సో ఒక్కసారి డెఫినెట్గా రెసిపీలా ట్రై చేయండి. మురుమురాలు లేకపోయినా నార్మల్గా రవ్వ అన్న ఉంటుంది కదా, వేసుకొని ట్రై చేసేయండి. తర్వాత ఇందులోకి 1 ఫుల్ నిమ్మకాయ చెక్క పిండుకొని లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకొని వేడి మొత్తం తగ్గిన తర్వాత తింటే, అంటే వేడి మొత్తం తగ్గడం అంటే కొంచెం నెయ్యికి మొత్తం అది పీల్చుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లైట్గా వేడి కుక్ అవుతుంది కదా, అది అలా కుక్ అయిన తర్వాత హాట్ డిష్లోకో లేక అప్పుడే తింటుంటే ప్లేట్లోకి తీసేసుకుని వేడిగా తింటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోయిందండి మన ఈ రవ్వ ఉప్మా రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా ఒక 5 మినిట్స్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. ఇందాక చెప్పినట్టు అలా కుక్ అయిపోయిన తర్వాత వేడి మీద సర్వ్ చేసేసుకుంటే ఎమ్మీ అండ్ టేస్టీ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. మురుమురాలతో చేసుకున్నాం, కానీ అసలు ఎక్కడ మీకు మురుమురాలు వేసినట్టే కనిపించట్లేదు. సో ఎప్పుడన్నా రవ్వ నిండుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా వేరే రకంగా ఎవరైనా ఉప్మా చేసుకునే వాళ్ళు ఉంటే అది ఎలా చేస్తున్నారనేది కింద కమెంట్స్లో తెలిపితే మేము కూడా ఎప్పుడైనా ట్రై చేస్తాము. అండ్ ఇక్కడ కాంబినేషన్గా మనం నిన్న పెట్టిన వీడియోలో పచ్చడి ఒకటే చేసామండి, అది అండ్ దోసకాయ గింజలు పచ్చడి చేసామండి. ఈ పచ్చడి లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. దోసకాయ గింజల పచ్చడి కావాలంటే ఎవరన్నా కమెంట్ చేస్తే సూన్ మళ్ళీ చేసి అప్లోడ్ చేస్తామండి. ఇదండి ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ 2 రెసిపీ వీడియోస్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ నిన్న పెట్టిన వీడియో అస్సలు మర్చిపోవద్దు చూడడం. చాలా సింపుల్గా చూపించామండి. థ్యాంక్ యూ అండి వీడియో ఎండ్ వరకు చూస్తున్నందుకు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.